హాయ్ అండి. వెల్కమ్ టు నోయి కృత్విస్ వ్లాగ్స్. ఏంటంటే గోంగూర పచ్చడి అండి. ఫ్రెష్‌గా గోంగూరని తీసుకున్న తర్వాత బాగా కడిగేసి, ఆ తర్వాత నూనె కొద్దిగా వేసేసి రోస్ట్ చేయాలండి. పచ్చివాసన పోయి దగ్గరికి వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. ఆ తర్వాత తీసేసుకొని కొన్ని పచ్చిమిర్చి తీసుకొని అదే బాండీలో ఆయిల్ వేసేసి కొద్దిగా రోస్ట్ చేయాలండి. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా రోస్ట్ చేయాలండి. సో ఆ తర్వాత ఇవన్నీ మిక్సీలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు, గోంగూర, ఎల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసేయాలి. అది పక్కకు పెట్టేసుకోవాలి చల్లనిచ్చేదాకా. ఆ తర్వాత మళ్ళీ అదే బండిలో ఆయిల్ వేసేసుకోవాలండి. పోపు దినుసులకు కావాల్సినవి ఫస్ట్ పోపు దినుసులు వేసేసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసేసి గోంగూర పచ్చడి పేస్ట్ని అందులో వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేయాలండి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై